Hi my dear students, this is Shankar Belana from RK Academy Vijayanagaram. Guys, తెలంగాణ స్టేట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అనేది కాల్ చేయడం జరిగింది. సో నేను కూడా రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ. మరి కంప్లీట్గా మేల్కి సంబంధించి ఈరోజు కంప్లీట్గా మేల్కి సంబంధించి యూఆర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఈ 5 క్యాస్ట్స్కి సంబంధించి ఈ 5 క్యాస్ట్స్కి సంబంధించి 5 క్యాస్ట్లో కూడా అలాగే నక్సల్, జనరల్ మొత్తం 10 కేటగిరీస్ కూడా మీకు ఈరోజు కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుంది. గైస్, మరి 2024లో చూసుకుంటే మన యొక్క వేకెన్సీ 46,000 అండి. ఇప్పుడు 2025లో 53,000 అంటే ఆల్మోస్ట్ 7,000 వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఓవరాల్ ఇంక్రీజ్ మరి మన స్టేట్కి సంబంధించి అది మన స్టేట్లో కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్, నక్సల్ వైజ్, జనరల్ వైజ్ ఎన్ని పెరిగాయో చూసుకుంటే దాని మీద ఆధారపడి మనం కొంచెం కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, చూద్దాం. మేల్ గురించే మాట్లాడుతున్నాం, ఫిమేల్ వీడియోస్ కూడా ఫిమేల్ కట్ ఆఫ్ కూడా చేద్దాం. ఓకేనా, ఎస్ఎస్జిడి 2025 టీజీ తెలంగాణ మేల్ జనరల్ వేకెన్సీ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఎస్ఎఫ్ 220, 214, 200 అంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ 160 కాస్త 220, 142 కాస్త 214, 50 కాస్త 200. ఈ కింద రోలో ఉన్నటువంటి 2024లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. పై రోలో ఉన్నటువంటి 2025లో ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు మీరు రాసిన నోటిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఆ విధంగా చూసుకుంటే ఐటీబీపీ తగ్గాయి, అలాగే ఏఆర్ తగ్గాయి, ఎస్ఎస్బి కూడా తగ్గాయి. ఈ పోస్ట్ అంటే 57 కాస్త 43 అయ్యాయి, 26 కాస్త 24 అయ్యాయి, 22 కాస్త 12 అయ్యాయి. కట్ ఆఫ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి అందరూ కూడా అప్లై చేయకుండా మానేసి తక్కువ మంది ఇక్కడ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి, తక్కువ మార్కులకి ఇక్కడ వచ్చేస్తుంది జాబ్. ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. అర్థమవుతామని నేను చెప్పింది. ఇన్ కేసు ఏఆర్ 24 పోస్టులే అదెందుకు వేసిన బిఎస్ఎఫ్ ప్రయారిటీ ఇచ్చారనుకో, మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అందరూ బిఎస్ఎఫ్కి ఇచ్చారు, లేదా అందరూ సిఎస్ఎఫ్కి ఇచ్చారు, అందరూ సిఆర్ఎఫ్ అంటే ఈ 3 కేటగిరీస్కి ఎక్కువ మంది ఇచ్చారు. ఒక 2 లక్షల మంది ఇచ్చారు అనుకుందాం, 6 lakhs ఇక్కడే ఇచ్చారు అనుకుందాం. ఇక్కడేమో ఒక 20,000 మందో 10,000 మందో వీటికి ప్రయారిటీ ఇచ్చారనుకో, లేదా ఒక 5,000 మందో ఇచ్చారనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ అనేది ఈఆర్కి, ఎస్ఎస్బికి, ఐటీబీకి చాలా తక్కువ ఉంటుంది. వీటి యొక్క కట్ ఆఫ్ 90s, 100s కూడా వెళ్ళవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది కట్ ఆఫ్ వీడియో ఇప్పుడు కూడా. సరేనా, ఇప్పుడు కేటగిరీ వైజ్ మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ఏంటి ఆల్రెడీ మీకు వీడియోస్ అన్నీ కూడా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీ చేశాను. ఇప్పుడు ఎస్టీని యూఆర్ ఉన్నాయి. ఎస్టీ యూఆర్ అంటే ఇది దేనికి సంబంధించి అంటే ఈజ్ ది మేల్ కట్ ఆఫ్ ఎస్టీ వీడియో చేస్తున్నాం. ఓకే, ఎస్టీ కేటగిరీ చేస్తున్నాం, చూడండి ఒకసారి. ఎస్టీ కేటగిరీ మనకు మెయిన్ ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా రిమైనింగ్ వీడియోస్ కాబట్టి పాజ్ చేసి చూసుకోండి రిమైనింగ్ కేటగిరీస్, లేదంటే మీకు కూడా వీడియో చేశాను సపరేట్గా, ఒకసారి మన ఆర్కే అకాడమీ విజెడ్ఎం యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఎస్టీకి 22 పోస్టులు కాస్త 50 అంటే హూజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి 28 పోస్టులు ఎక్స్ట్రా అయ్యి 28 వేకెన్సీ ఎక్కువ అయ్యి అంటే టోటల్ నార్మల్గా 713 ఈ నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్కి మొత్తం 713 జనరల్లో. లాస్ట్ ఇయర్ 460 అంటే ఆల్మోస్ట్ 250 ఎక్స్ట్రా ఉన్నాయి. టోటల్కి వచ్చేటప్పటికి జనరల్ నక్సల్ కలిపి ఈ ఇయర్ 905, కిందటి ఇయర్ ఏమో 664 అంటే చాలా ఎక్కువ పెరిగాయి, 260 పోస్టులు పెరిగాయి. ఓకేనా, ఒకసారి మైండ్లో పెట్టుకుని నేను ఏదైతే చెప్తున్నానో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. చలో ఇక్కడ నక్సల్ వేకెన్సీ, ఎస్సీకి సంబంధించి నక్సల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఎస్టీకి సంబంధించి ఇక్కడ బిఎస్ఎఫ్కి 66 అంటే పెరిగాయండి, సిఎస్ఎఫ్ తగ్గిపోయి, సిఆర్పిఎఫ్ పెరిగాయి ఆల్మోస్ట్ డబుల్ అయ్యండి, ఐటీబీపీ తగ్గిపోయి, ఏఆర్ తగ్గాయి, ఎస్ఎస్బి అయితే ఆల్మోస్ట్ 24 వేకెన్సీ తగ్గిపోయి. ఓన్లీ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మాత్రమే పెరిగాయి పోస్టులు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మన కేటగిరీ ఏదైతే ఇప్పుడు మెరిట్ కట్ ఆఫ్ మాట్లాడుతున్నాం ఎస్టీ కేటగిరీకి అబ్జర్వ్ చేసినట్లయితే పోస్టులు 14, లాస్ట్ ఇయర్ 8 మాత్రం ఉండేవి, ఇప్పుడు 14 అంటే 6 పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఏమండి, ఒక 6 పోస్టులు అనేవి పెరిగాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ కింద రాసిన 192 అనేవి టోటల్ నక్సల్లో అన్ని కేటగిరీస్ ఇవన్నీ కలిపితే 192, కిందటి ఇయర్ ఏమో 204 అంటే ఎన్ని తగ్గిపోయాయి 12. ఓకే, 12 వేకెన్సీ అని తగ్గాయి ఈసారి కిందటితో పోల్చుకుంటే.
ఎస్టీకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనరల్కి పెరిగాయి, అలాగే నక్సల్లో కూడా పెరిగాయి. ఇక్కడ 6 పోస్టులు పెరిగితే అక్కడేమో 28 పోస్టులు పెరిగాయండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ అనేది అందరం కూడా, మీరు నేను యూట్యూబర్స్ అందరూ కూడా ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఇదిగోండి ఈ కీ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యే మనం చెప్తాం. ఏంటివి? వేకెన్సీ ఇంక్రీజ్ అయినా లేదా డిక్రీజ్ తగ్గినా, పేపర్ యొక్క టఫ్నెస్ అంటే ఈజీగా ఇచ్చిన షిఫ్ట్లు అనేవి లేదా టఫ్గా ఇచ్చిన కఠినంగా ఇచ్చిన, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ జనరల్ అంటే ఇది ఏపీలో జరిగింది. నెక్స్ట్ 50% 50% స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండెడ్. చాలా వరకు ఈ నోటిఫికేషన్లు అయితే రియల్లీ 50% స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ పీఈటీకి వచ్చిన ఫ్యూ స్టూడెంట్స్ విల్ బి ఆబ్సెంట్ బికాస్ ఆఫ్ సమ్మర్ అవ్వచ్చు, లేదంటే ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతుంటారు. కొంత నార్మల్గా ఎస్ఎస్జిడి అయితే రాస్తారు, మంచి మార్కులు వచ్చాయి, కానీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఎస్ఎస్జిడి. దే ఆర్ గివింగ్ ద ప్రిఫర్ టు ద గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ, వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా పీఈటీకి కూడా ఈసారి చాలామంది తగ్గుతారు, డౌట్ లేదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వస్తే ఎస్టీ కేటగిరీలో ఇది నక్సల్ కట్ ఆఫ్, ఇది జనరల్ కట్ ఆఫ్. నక్సల్ కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్. వేకెన్సీ 50 ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ ఎస్టీకి 99.2 కట్ ఆఫ్ తీసాడు. అంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, కొందరికి అదే 99.2, ఇది పీఈటీ కట్ ఆఫ్ అండి. పీఈటీ కట్ ఆఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీఈటీ కట్ ఆఫ్ 99.2 తీసాడు. అంటే అదే 99కి చాలామంది జాబులు వచ్చాయి, ఫైనల్ కట్ ఆఫ్లో జాబులు వచ్చాయి. అంటే తెలంగాణలో ఎస్టీ స్టూడెంట్స్ ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తున్నారో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. సో అంటే ఓబీసీ వాళ్ళకుండా ఎక్కువ కట్ ఆఫ్ ఎస్టీకి తీశారండి. అది ఇక్కడ విడ్డూరం, మ్యాజిక్. చలో 99.2 తీసారు. అంటే ఇప్పుడు మ్యాచర్ మరి పోస్టులు పెరిగాయి కాబట్టి పీఈటీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నట్లయితే, పీఈటీ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి పీఈటీ కట్ ఆఫ్ ఇది 99.2 ఇచ్చాడు కాబట్టి పీఈటీ కట్ ఆఫ్ ఎలా చూసుకున్నా 85+ ఉంటుందండి. పీఈటీ కట్ ఆఫ్ అనేది 85 కూడా చెప్పలేం, 80 ఉంటుందండి. 80+ ఉంటుంది. 80+ ఉంటే పీఈటీ కట్ ఆఫ్కి మీరు పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు, 80+ ఉంటే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టైం ఫైనల్ కట్ ఆఫ్ మీరు 2 ఇట్లా క్లియర్ ఫిల్లింగ్ అయ్యాయి అప్లికేషన్స్. ఏంటి? బిఎస్ఎఫ్ ఏమో 111.7, సిఎస్ఎఫ్ ఏమో 121 కట్ ఆఫ్ తీసాడు. 111.7, 121 కట్ ఆఫ్ తీసాడు. అప్పుడు 99 ఇదైతే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 12 మార్కులు, ఇక్కడేమో 22 మార్కులు తేడా వచ్చింది. ఓకేనా? 22 మార్కులు తేడా వచ్చింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా పేపర్ టఫ్నెస్ అలాగే పోస్టులు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. 2 విషయాలు మనం మైండ్లో పెట్టుకుంటే ఎలా చూసుకున్నా కూడా మనకి ఇదే 99కి ఏంటి, ఇదే 99+ ఉంటే లేదా 95+ ఉన్నా కూడా ఏంటి, 95+ ఉన్నా కూడా 95+ చెప్పలేం, కానీ 99+ ఉంటే పోస్ట్ అనేది గ్యారంటీ. 95+ ఉంటే 75+ to 80% అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఇది బేసిక్గా ఎస్టీ జనరల్ తెలంగాణ. ఓకేనా గైస్? ఇప్పుడు నక్సల్కి వచ్చినట్లయితే 8 పోస్టులు ఉండే 14, అంటే 6 పోస్టులు పెరిగాయి. లాస్ట్ టైము ఎటువంటి అప్లికేషన్స్ ఫిల్ అవ్వలేదు కాబట్టి ఎటువంటి మనకి పీఈటీ కట్ ఆఫ్ తెలియదు. ఓకేనా? బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, యూఆర్ ఎందుకు రాశానంటే ఇక్కడ ఇంత కట్ ఆఫ్ ఉంది కదా, ఇన్ కేసు ఏ స్టూడెంట్ అయితే ఏజ్ రిలాక్సేషన్ తీసుకోకుండా, అంటే ఏ స్టూడెంట్ అయితే 23 లోపు ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా యూఆర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అది నా మీనింగ్. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ యూటిలైజ్ చేసుకున్నారో ఏంటి, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది యూటిలైజ్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్కి మాత్రం యూఆర్ పోస్టులు ఎలిజిబిలిటీ లేదు. సో 23 ఏజ్లోపు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి మంచి మార్కులు వస్తే ఈ పోస్టులు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి అబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది ఇంత ఉండదు, 100 లోపే ఉంటుంది. తెలంగాణ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 లోపే కట్ ఆఫ్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందుకే నేను 99, 95 అని చెప్పడం జరిగింది.
నెక్స్ట్ మీకు పోలింగ్ ఒకటి కండక్ట్ చేస్తాను, మన ఆర్కే అకాడమీ విజెడ్ఎం యూట్యూబ్లో పోలింగ్ కండక్ట్ చేస్తాను. ఈ పోలింగ్లో మీరు ఏంటంటే జెన్యున్ ఓటింగ్ వేయండి, ఫుల్గా షేర్ చేయండి. ఎక్కువ ఓటింగ్ వస్తే మనకి ప్రిసైజ్ కట్ ఆఫ్ అనేది, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 99% యాక్యురసీ అనేది మనకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి 1 minute. ఇక్కడ మీరు ఎస్టీ నక్సల్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఇది పీఈటీ కట్ ఆఫ్ ఎటువంటిది లేదు మనకి. నెక్స్ట్ ఏమో ఈఆర్కి వచ్చేటప్పటికి లాస్ట్ టైం అండి నక్సల్లో ఈఆర్కి 62.4 కట్ ఆఫ్ తీసాడు. సో ఈసారి నక్సల్కి చాలా తక్కువ మార్క్స్కే జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 40 కట్ ఆఫ్ తీస్తాడండి, 40+ కట్ ఆఫ్ తీస్తాడు. దేనికి? ఎస్టీ నక్సల్ తెలంగాణ స్టేట్ 40+ కట్ ఆఫ్ తీస్తాడండి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 50+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 50+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇది సో ఇంకా 50+ వస్తే మీ కేటగిరీలో అంటే ఎస్టీ నక్సల్లో హ్యాపీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. గైస్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్కే అకాడమీ విజెడ్ఎం విజయనగరంలో నెక్స్ట్ ఎస్ఎస్జిడికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఆస్పిరెంట్స్, సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటే సార్ నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా అయినా జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా మన అకాడమీకి రండి. ఈ 9 months కూడా మీకు కంప్లీట్గా మార్నింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు కంప్లీట్గా ప్యాకప్, మీరు కంప్లీట్గా కంప్రెస్ అయ్యి ఉంటారు. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏముందండి, సక్సెస్ కోసం తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి రావడం తప్ప, లేదంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళడం తప్ప, లేదా బెంగళూరుకి వెళ్ళడం తప్ప, లేదంటే ఏంటంటే ముంబై వెళ్ళడం తప్ప, ఢిల్లీ వెళ్ళడం తప్ప. ఎంతోమంది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ వెళ్తున్నారు కదా, సివిల్ ఆస్పిరెంట్స్ ఢిల్లీ వెళ్తున్నారు కదా. సో సక్సెస్ ఒక్కటే మనకి మెయిన్ థీమ్, అంతే తప్పగానే అంత దూరం వెళ్ళాలా ఎంత దూరం రావాలనేది మైండ్లో తీసేయండి. దూరం దగ్గర అనేది కాంపిటేటివ్లో ఉండకూడదు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి సరే ఈ 1 yearలో నెక్స్ట్ నోటిఫికేషన్ నేను క్రాక్ చేయాలి ఎస్ఎస్జిడి అనుకుంటే నా దగ్గరకు వచ్చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తెలుగు బిడ్డ మురళీ నాయక్, అతను మొన్న అమరుడు అయ్యారు యుద్ధంలో, పాకిస్తాన్తో మన భారత్ చేసే యుద్ధంలో ఆయన చనిపోవడం జరిగింది. సో దయచేసి అతనికి శాంతి అర్థం, ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా 2 minutes మౌనం పాటించండి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా మంచిగా ఆ భగవంతుడు చూసుకోవాలనేది అందరం కూడా ఆశించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే రియాలిటీ కంటే ఆ రియాలిటీని మర్చిపోయి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే అబ్బాయికి ఫ్యామిలీకి ఇస్తుందో దానిపైన కొద్ది రోజులకి కామెంట్స్ వచ్చేస్తాయి. అంతప్ప పోయిన ప్రాణాన్ని ఎవడైనా ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఈరోజు 2 కొవ్వొత్తులు పట్టుకొని తిరిగేస్తారు మీరు. చాలా పాపం, అన్యాయం, పాపం ఒక్కనొక్క కొడుకు చనిపోయాడని చెప్పేసి అంత సానుభూతి చూపిస్తారు. ఈ సానుభూతి ఎంతవరకు మీకు ఉంటుంది? 1 month 1 year, ఆ తర్వాత మళ్ళీ మీరు నంబర్ 1 మూర్ఖుల్లా తయారవుతున్నారు. సో దయచేసి గవర్నమెంట్ ఎంత చేసినా కూడా ఆ ఫ్యామిలీకి ఎంత చేసినా కూడా తక్కువే. మన బిడ్డ వరకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆ కడుపు మంట ఏంటి, ఆ కన్నతల్లి బాధ ఏంటి అనేది. అర్థం ఉందా? దయచేసి మనుషుల్లా బ్రతకండి, మనుషుల్లా ఆలోచించండి. దయచేసి స్వార్థపరులుగా ఉండకండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక సైనికుడు అంటే డెఫినేషన్ నా దృష్టిలో సాక్రిఫైస్ అంతే. కరెక్ట్గా 18 years అంటే మంచి యంగ్ ఏజ్లో పాపం యూనిఫామ్ వేస్తాడు. ఆ టైంలో ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతాడు, తల్లిదండ్రులకు దూరం అవుతాడు, అన్నదమ్ములకు దూరం అవుతాడు, అక్క చెల్లెలకు దూరం అవుతాడు. ఏమండి, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఏ టైం అయితే ఆ టైంలో మంచిగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఫ్రెండ్స్ అందరూ వదులుకొని సర్వీస్లో జాయిన్ అవుతాడు. కంప్లీట్గా సాక్రిఫైస్ తప్పితే ఉండదు సార్. అటువంటి ఒక ఇండియన్ సైనికుడు, ఇండియన్ సోల్జరు లీవ్కో 30 రోజులు 40 రోజులు లీవ్కి వస్తే మీరందరూ మీకే బెటర్రా, ఎక్కువ రోజులు సెలవిస్తారని చెప్పి ఇంత సాగదీస్తారండి నోరు. సో కొంచెం
ఇటువంటి సందర్భాలు చూసాక కూడా మీరు మారకపోతే కరెక్ట్ కాదు. మారండి. సైనికుడికి ఎప్పుడూ కూడా ప్రౌడ్గా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు కంప్లీట్ వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకున్నారు. మనిషి అనేవాడు ఏం కోరుకుంటామండి, దేవుడు ఒక జన్మనిచ్చాడంటే అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఆ ఎంజాయ్మెంట్ అనేది సైనికుడి లైఫ్లో ఉండదు. అది 100% కరెక్ట్ అండి, నిజం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే సైనికులు లీవ్కి వస్తారో, లీవ్కి వచ్చి ఏ ఎంఆర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, జిల్లా పరిషత్కో ఏదో సచివాలయంకి వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ వర్క్ ముందు చేయడానికి ట్రై చేయండి. అంతే తప్పగానే ఈ రోజు 2 క్యాండిల్స్తో ఏమో తిరిగేయడం, మురళీ నాయక్ గారికి ఏమో ఆత్మ శాంతించాలని, తర్వాత ఏమో మర్చిపోతారు. అంటే ప్రాణాలు పోతే మీరు సానుభూతి కలుగుతుందా? బ్రతికుండేటప్పుడు సైనికుడికి మీరు వాల్యూ ఇవ్వరా? ఏంటండి ఇది? సో దయచేసి నిజంగా మీరు దేశ భద్రత కోసం పాటుపడుతున్న సైనికులందరినీ కూడా మీరు నిజంగా రెస్పెక్ట్ చేస్తే మీరు చేయాల్సిన పని ఇదండి. బ్యాంక్స్కి వెళ్ళేటప్పుడు సైనికుడికి ముందు ప్రయారిటీ ఇవ్వండి. ఏంటి 30 రోజులు సెలవు పెట్టుకుని వస్తే 30 రోజులు మీ బ్యాంక్ చుట్టే తిరగాల? ఏంటి మీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టే తిరగాల? మీ కలెక్టర్ ఆఫీస్ చుట్టే తిరగాల? అరే ఎలాగో లైఫ్ అనేది మొత్తం సాక్రిఫైస్ చేసి అక్కడే ఆ కొండల్లోనో, ఆ బార్డర్లోనో, ఎక్కడో వేరే స్టేట్లోనో ఆడి జీవితం గడిచిపోతుందండి. ఏదో వచ్చి 30 రోజులు ఫ్రెండ్స్తోనో, ఫ్యామిలీతోనో, ప్రేమించిన పిల్లతోనో, లేదంటే భార్యతోనో, బిడ్డలతో గడపదామని వస్తే ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ ఏవో పర్సనల్ పనులు ఉంటే ఆ పనులు మీరు 100 సార్లు తిప్పిస్తే ఇంకేం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి జీవితం మీద? అయినా సోల్జర్కి ఒకటే తెలుసు, ఇవన్నీ వదిలేస్తాడు, మళ్ళీ స్టార్ట్, దేశం కోసమే మన జీవితం అని చెప్పి ఫుల్ సమగ్రతతో, నిబద్ధతతో డ్యూటీ చేస్తాడు. అది సెల్యూట్. అదండి ఇండియన్ సోల్జర్స్ అంటే. సో దయచేసి మారండి. చనిపోయినప్పుడు కొవ్వొత్తులు పట్టుకోవడం కాదు, బతికుండేటప్పుడు వాళ్ళని 10 రెట్లు ఎనర్జీ వచ్చేటట్లు వాళ్ళు తయారు చేయండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. 10 మంది ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనే పరిస్థితి కల్పించండి. చనిపోయినప్పుడు మాత్రం కొవ్వొత్తులు పట్టుకొని తిరిగేస్తారు. మన మురళీ నాయకు, మన బిడ్డ. ఏం బతికుండేటప్పుడు ఎందుకు ఉండదు రెస్పెక్ట్? అది కూడా కొంచెం మైండ్లో ఉంచుకోండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే సాటి సైనికుడిగా నాకు తెలుసు ఆ బాధ, సైనికుల యొక్క బాధలు అనేవి నాకు తెలుసు. నేను 14 years అనేది భరించాను. నేను కూడా సర్వీస్ చేశాను కాబట్టి నాకు తెలుసండి ఎంత సాక్రిఫైస్ మా జీవితాలని. ఓకేనా? సో ఎనీవే, ఫ్యూచర్ సోల్జర్స్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా వెల్కమ్ టు ఇండియన్ సెక్యూరిటీ సర్వీస్. ఇండియన్ సెక్యూరిటీ అంటే ఇండియన్ భద్రత ఏంటి? ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్జి, కానిస్టేబుల్, ఆల్ యూనిఫామ్స్ కూడా ఇండియా యొక్క సెక్యూరిటీ కోసమే పాటుపడుతున్నాయి. కాబట్టి మీ అందరికీ ఫ్యూచర్లో రాబోతున్న సోల్జర్స్ అందరికి కూడా సెల్యూట్ గైస్. అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా చదవండి, బాగా సక్సెస్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టిన అందరికీ షేర్ చేయండి. పోలింగ్ పెడుతున్నా అక్కడ జెన్యూన్గా ఓటింగ్ వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.